మా కస్టమర్లు శ్రేయోభిలాషులందరికీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. పంజాబ్ నేషనల్ బ్యాంక్. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచి కొడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటు సిటీలో కావచ్చు, అటు జిల్లాలో కావచ్చు, మొత్తం మీద 40 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం నేను జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాను. ఈ ఎండల తీవ్రతకు ఎవ్వరు కూడా బయటికి రాని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు జూబ్లీ చెక్ పోస్ట్ అంటే నిత్యం వేలాది వెహికల్స్ ప్రయాణిస్తుంటాయి. మొత్తం అన్ని కనెక్షన్ మొత్తం అటు ఐటీ కార్డర్కి వెళ్ళాలన్నా, ఎటు వెళ్ళాలన్నా ఇది సెంటర్. అలాంటిది ప్రస్తుతం మనకు మొత్తం కూడా ఖాళీ రోడ్లు దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవడంతో పనుల కోసం వెళ్ళే వారు మాత్రమే రోడ్డు పైన కనిపిస్తున్నారు. మీతో ఎవరు కూడా కనిపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అటు ఉత్తర ఈశాన్య జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. అదేవిధంగా వడగాల్పుల తీవ్రత కూడా రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న నమోదైనటువంటి ద్రోణి ప్రభావంతో ఇప్పుడు ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద ఈసారి గతంతో పోల్చుకుంటే ఈసారి ఎండల తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. ఈసారి మనం చూసుకున్నట్లయితే ఎండాకాలం కావచ్చు, మనం చలికాలంలో కూడా చాలా తక్కువ చలిని ఫీల్ అయినాం. కానీ ఈసారి ఎండాకాలంలో మాత్రం ఎక్కువగా ఎండలు ఉండే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇప్పటికే మనకు అటు రామగుండం సైడ్ చూసుకున్నట్లయితే 40 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏప్రిల్ నెలలో ఈ విధంగా ఉంటే, మొదటి వారంలోనే ఈ విధంగా ఉంటే ముందు ఏ విధంగా ఉంటుందా అని కూడా అందరు ప్రస్తుతం భయపడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తం మీద రానున్న రోజులు ఇటు ఎండ తీవ్రతతో పాటు వడగాల్పుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా బయటకు వచ్చేవారు అటు గొడుగు కావచ్చు, క్యాప్ కావచ్చు, అదేవిధంగా వైఆర్ఎస్ ప్యాకెట్ క్యారీ చేయాలంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నది. మొత్తం మీద వచ్చే ముఖ్యంగా వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలి, బాడీ డీహైడ్రేట్ కాకుండా చూసుకోవాలంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద వచ్చే 3 రోజుల పాటు ఇదే వాతావరణం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. దాదాపు 40 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం, మనకు 33 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఎక్కువగా ఉష్ణోగ్రతను ఫీల్ అవుతుంటే అది 40 డిగ్రీల కన్నా ఎక్కువగా నమోదవుతున్నాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా చెప్తున్నారు. ఎండతో పాటు వడగాల్పులు కూడా చాలా వేగంగా వీచే అవకాశం ఉంది. దాని తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఒకవైపు అటు వాతావరణ శాఖ అధికారులతో పాటు ఇటు డాక్టర్లు కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఇటు ఉత్తర ఈశాన్య జిల్లాలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటు సిటీకి వచ్చే వరకు 40 డిగ్రీల మేర ఏదైతే నార్త్ సిటీ ఉంటుందో నార్త్ సిటీలో ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అంటే ఇప్పుడు ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. జ్ఞానేశ్వరరావుతో కలిసి శిల్ప RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.